అక్రమం ఇది. దీన్ని ఎలా మొదలు పెట్టాలనేటటువంటిది నాకే అర్థం కావట్లా. ఫస్ట్లో అయితే నేను ఈ విషయాన్ని నమ్మలేదు, కానీ తర్వాత నాకు వచ్చేటటువంటి మెసేజ్లు ట్విట్టర్లో ట్రెండ్ అయ్యే దాని ప్రకారం నేనైతే అబ్జర్వ్ చేశా. నిజాలు తెలుసుకొని మీ ముందు నిర్భయంగా పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. దీనివల్ల స్ట్రైక్ రావచ్చు. మ్యాక్సిమం ఈ వీడియో కొద్దిసేపే ఉండొచ్చు అనమాట. వీడియో అయితే అందరికీ షేర్ చేసేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి. నేను జననాయకన్ ట్రైలర్ చూసి రియాక్షన్ చేశా. ఆ ట్రైలర్ చాలా వైరల్ అయిందనమాట. ఆ రియాక్షన్ వీడియో నా దాంట్లో ఆల్మోస్ట్ 83K వ్యూస్ వచ్చాయి. ఇటు ట్విట్టర్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా భయంకరంగా దోసుకెళ్ళింది. దాంట్లో చూసుకున్నట్లయితే నేను ఏదో విజయ్ గారిని తిట్టినట్టు, విజయ్ గారిని తక్కువ చేసినట్టు చాలామంది మాట్లాడుతున్నారు. అది తప్పనమాట. నా కాన్సెప్ట్ ఆ ట్రైలరే. ఆ ట్రైలర్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని నేను ఒత్తి చూపించడానికి చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అది తప్ప వేరేది లేదనమాట. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే మన విజయ్ తలపతి గారు, దిల్ రాజు గారు మంచి ఫ్రెండ్స్. ఈ విషయం మీ అందరికీ తెలుసు. స్పెషల్గా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దిల్ రాజు గారు తమిళ్ వాళ్ళని నమ్మటం మొదలుపెట్టింది విజయ్ గారితో. తమిళ్ హీరోస్తో ఇంత మట్టిగా ఆయన డైరెక్ట్గా ఏ సినిమా చేయాల. ఒక విజయ్ తలపతి గారితో వారసుడు అనేటటువంటి సినిమా, అది మన తెలుగు డైరెక్టర్, తెలుగు ప్రొడ్యూసర్ కలిపి అక్కడికి వెళ్ళి ఆయన్ని ఒప్పించి మరి మన సినిమా అయితే తీశారనమాట. మరి ఆ సినిమా ఆయనకి ఎంత లాభం తెచ్చిపెట్టింది, ఎంత నష్టం తెచ్చిపెట్టింది అనేటటువంటిది లేనే లేదు. దిల్ రాజు గారి కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, ఆయన సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది అని అంటే మ్యాక్సిమం ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రలో కలిపి ఇంచుమించు నేను అంచనా వేసిన దానికి 3000 థియేటర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ తెలంగాణ, ఆంధ్ర కలిపి ఈ 3000 థియేటర్లో 2500 థియేటర్ల మీద పెత్తనం ఖచ్చితంగా దిల్ రాజు గారిదే ఉంటుంది. వేరే డిస్ట్రిబ్యూటర్ది, వేరే ప్రొడ్యూసర్ది అక్కడ అడుగు కూడా పడద్దు. ఇంకా మిగిలిన 500 ఇంకా ట్వీట్గా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే థియేటర్లో నాగవంశీ గారిది ఉంటుంది. వీళ్ళిద్దరిదే నడుస్తుంది అనమాట. హవా మెయిన్ నడిచేది దిల్ రాజు గారిది. దిల్ రాజు గారి సంతకం లేనిది ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా డేర్ చేయడం, దిల్ రాజు గారి పర్మిషన్ అయింది ఏ థియేటర్లో కూడా డైరెక్ట్గా రిలీజ్ కాదు. గట్టిగా మాట్లాడితే మా ఖమ్మంలోనే 3 థియేటర్స్ దిల్ రాజు గారి ఆధిపత్యంలో నడుస్తున్నాయి అనేటటువంటిది 100% వాస్తవం. మీరు చెక్ చేసుకుంటే మీకే అర్థమైంది అనమాట. మెయిన్గా తిరుమల, మిగిలిన 2 థియేటర్లు ఏంటి అనేటటువంటిది మీరు సెర్చ్ చేయండి, మీరు ఆలోచించండి, మీకే వెలిగిద్ది. సో ఇక్కడ దిల్ రాజు గారు చూసుకున్నట్లయితే ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఆయన సినిమా ఏదైనా ఇక్కడ రిలీజ్ అవుతుంది, తెలుగులో డైరెక్ట్గా రిలీజ్ అవుతుందంటే, వేరే ఇండస్ట్రీ నుండి ఒక సినిమా వస్తుందంటే ఆయన ఇయ్యడు థియేటర్లో, డైరెక్ట్గా చెప్తాడు. ఇక్కడ నుండే చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వేరే ఇండస్ట్రీ నుండి ఇక్కడ రిలీజ్ అవుతుంటే ఇక్కడ మేము థియేటర్లు ఎందుకు ఎత్తాం, ముందు మా తెలుగు సినిమాలు ఇంపార్టెంట్. అక్కడ రజనీకాంత్ అయినా, ఇక ఏ కాంత్ అయినా, సల్మాన్ ఖాన్ అయినా మాకు సంబంధం లేదని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్తారు. ఉదాహరణకి చాలా టైమ్స్లో ఇది జరిగిందనమాట. దిల్ రాజు గారిది సినిమా వస్తుంది, అట్ ద సేమ్ టైం రజనీకాంత్ గారిది ఒక సినిమా వస్తుంది. ఆ సినిమా పేరైతే నాకు గుర్తులేదు. డైరెక్ట్గా రిలీజ్ అవుతుంటే రజనీకాంత్ గారైనా, కమల్ హాసన్ గారైనా, ఇంకెంత పెద్ద సూపర్ స్టార్ అయినా ముందు మా తెలుగు సినిమాలే మెయిన్ ఇంపార్టెంట్, ఆ తర్వాత ఇంకా ఏరే హీరోస్ అని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్పిండు. దానివల్ల అప్పట్లో రజనీకాంత్ గారికి థియేటర్ ఇష్యూస్ కూడా నడిచినాయి. ఆ సినిమా కూడా మంచి విజయం కూడా సాధించింది అనమాట. ఏం సినిమా అది? జైలర్ సినిమా. అదే టైంలో మన దిల్ రాజు గారు కూడా ఏదో సినిమా ఉందన్నమాట. అప్పుడు పెద్ద ఇష్యూ. ఇప్పుడు చూసుకున్నట్లయితే డీటెయిల్లోకి వెళ్తే రాజాసాబ్ సినిమా ఉంది, రిలీజ్ అవుతుంది. రాజాసాబ్ మొత్తం మీద 1000 థియేటర్లు కూడా 2 రాష్ట్రాలకి కలిపి కూడా లేదంట. ఇది విన్న తర్వాత నేను షాక్ అయ్యా. ఎందుకంటే ది గ్రేట్ రెబల్ స్టార్ ప్రభాస్, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంటే కనీసం తెలుగు రాష్ట్రాల్లో 1000 థియేటర్స్ ఇవ్వకపోవటం ఎంత బాధాకరం ఫ్రెండ్స్. అండ్ మొత్తం మీద 3000 థియేటర్లు ఉన్నాయి కదా, ఆ 3000 థియేటర్లో 2000 థియేటర్లో పైగా ఈ యొక్క జననాయకుడు సినిమా అయితే రిలీజ్ అవుతుందన్నమాట. ఇది విని నేనైతే షాక్ అయ్యా అనమాట. మారుతి గారు నిన్న ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇంటర్వ్యూలో ఏం చెప్పిండు ఆయన, మా రాజసాబ్ సినిమా 9వ తారీఖే రిలీజ్ అవ్వాల్సి ఉంది, కాకపోతే విజయ్ తలపతి గారి మీద రెస్పెక్ట్తో 10వ తారీఖు సినిమా రిలీజ్ చేస్తాను అని చెప్పి ఆయన అయితే ఇంటర్వ్యూలో తెలియజేసిండు. అది కూడా నేను నిన్న పర్లా సూపర్, అక్కడ ఉన్నటువంటి విజయ్ తలపతి గారికి అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభాస్కే విజయ్ తలపతి గారు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అనేటటువంటిది చూసుకోవాలి కదా. ఓన్లీ మన తెలుగు స్టేట్స్లో 3000 థియేటర్లు ఉన్నాయి అని అనుకుంటే దాంట్లో 2000 థియేటర్లలో జననాయకుడు రిలీజ్ అవుతుంది, 1000 థియేటర్లో రాజసాబ్ రిలీజ్ అవుతుంది. అంటే మనం ఆయన స్టేట్లో రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయన మట్టికి మన స్టేట్లో మన హీరోకి, మన సినిమాకి రెస్పెక్ట్ ఇవ్వడా?
ఇది ఎంత దారుణం అనేటటువంటిది మళ్ళీ ఆలోచించుకోవాలన్నమాట. ఉదాహరణకి మన కిరణ్ అబ్బవరం కా సినిమా తమిళ్లో కనీసం రిలీజ్ కానీ లేదంటే ఆయనే బాధపడ్డాడు. ఈ ప్రదీప్ రంగనాథన్ సినిమా వస్తుంటే ఇక్కడ ఎగబడతారు, చూస్తారు, థియేటర్లో కూడా బాగానే ఇస్తారు, కానీ మనోడు అక్కడ ఒక రిలీజ్ చేస్తానంటే అక్కడ ఏంటంటే అప్పుడు బాధపడ్డా. దగ్గర టాలెంట్ ఉండాలి కిరణ్ అబ్బవరం, ఆ తర్వాత నువ్వు ఎవరినైనా క్వశ్చన్ చేస్తే బాగుంటుంది. నువ్వు ఆ ప్రదీప్ ఒకటైనా చెప్పి నేను అనుకున్నా, కానీ ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది మనం అంత రెస్పెక్ట్ ఇచ్చి మన సినిమాని ఒకరోజు పోస్ట్ పోన్ చేసుకుంటే కానీ వాళ్ళు మనకి ఇచ్చే రెస్పెక్ట్ ఇదా అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. బ్రో కంటెంట్ మ్యాటర్స్ బ్రో. ఏమో ఈ జననాయకుడు సినిమాలో గట్టి కంటెంట్ ఉందేమో రాజాసాబ్ కన్నా అని చెప్పి కనిపించవచ్చు. మాట్లాడతా దాని గురించి మాట్లాడతా. జననాయకుడు ఈక్వల్ టు భగవంత్ కేసరి పాయింట్ టు పాయింట్ రీమేక్ చేశారు. హీరో వేసుకునేటటువంటి బట్టల కానుండి, హీరో ఫైట్ చేసేటటువంటి లొకేషన్స్తో, హీరోయిన్ మన శ్రీలీల వేసుకున్నటువంటి బట్టలు, మమిత వేసుకున్నటువంటి బట్టలు, ఆ షార్ట్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ పిన్ టు పిన్ రీమేక్ చేశారు. 100% వస్తాం. కాకపోతే ట్రైలర్లో లాస్ట్కి రోబోలు వచ్చినాయి, డ్రోన్లు వచ్చినాయి, మరి దాన్ని ఎలా కవర్ చేస్తారనేటటువంటిది నాకు తెలియదు, కానీ మొత్తం ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా ఇంటర్వెల్ దాకా పిన్ టు పిన్ భగవంత్ కేసరి. సో మన దగ్గర రిలీజ్ అయినటువంటి ఒక సినిమానే తమిళోళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ దాంట్లో రీమేక్ చేసుకుంటే మళ్ళీ తెలుగులో డబ్ చేసి మన మొహాన్ని అంటే దాన్ని కొనుక్కోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్కి, ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్కి కొద్దిగా అయినా సిగ్గుందా నేను డైరెక్ట్గా అడుగుతున్నా. అది ఏమన్నా కొత్త సినిమానా? మళ్ళీ దానికి టికెట్ రేట్లు బ్రో ఇష్టమైతే చూస్తారు, లేకుంటే లేదని చెప్పి మీరు అనమాకండి. ముందు తెలుగు సినిమాలు ఏడు ఉన్నాయి కదా, ఏడు అతి గతి లేకుండా ఏమి లేవు కదా. 9వ తారీఖు రాజాసాబ్ రిలీజ్ అవుతుంది, 12వ తారీఖు శంకర వరప్రసాద్ రిలీజ్ అవుతుంది, ఆ తర్వాత అనగనగా ఒక రాజు సినిమా రిలీజ్ అవుతుంది, భర్త మహాశయులకు విజ్ఞప్తి. మొత్తం అటు రవితేజ గారిది, ఇటు నవీన్ది, ప్రభాస్ది, చిరంజీవి గారిది 4 స్టార్ హీరోలు సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఆ చింతకాయ పచ్చడి మనకు అవసరమా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్, ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్, ఇక్కడ ఉన్నటువంటి థియేటర్ ఓనర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకొని అరే సంక్రాంతి అంటే పండుగ. ఇప్పుడు నేనే చెప్తున్నా భయ్యా, రాజాసాబ్ టికెట్స్ కావాలని చెప్పి నాకు 100 ఫోన్లు వచ్చినాయి ఆల్మోస్ట్. ఏంద్రా ఇంతకన్నా ఫోన్ చేస్తున్నారు ఏంద్రా, ఎప్పుడు లేదు మీరు ఏ సినిమా చేయలేదు కదా అంటే థియేటర్స్ తక్కువ ఇస్తున్నారంట. సేమ్ డేట్కి సినిమా రిలీజ్ అవుతుంది కదా, దానివల్ల రాజాసాబ్కి తక్కువ థియేటర్స్ ఇస్తున్నారంట. దీనివల్ల ఎఫెక్ట్ పడిద్దేమో అని చెప్పి మాకు భయం అవుతుంది. దయచేసి టికెట్ చూడరా అని చెప్పి వాళ్ళు అన్న తర్వాత నేను షాక్ అయ్యా. సో ఇక్కడ మన పెద్ద స్టార్, ఇండియా మొత్తానికి సూపర్ స్టార్ అయినటువంటి ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంటే ఆయనకి తక్కువ థియేటర్స్ ఇచ్చే మన విజయ్ తోపే. విజయ్ని నేను ఏమి అంటల్లా, విజయ్ గారు తోపు. నేను అనేది ఎవరిని, విజయ్ గారిని ఏమంటల్లా, ఆ సినిమాని ఏమంటారా, ఆ సినిమా చూసిన వాళ్ళు ఏమంటున్నా, ఎక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ని, ఎక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్లను చెప్తున్నా మాకు సిగ్గు లేదా? మీరేమో మా సినిమాని అక్కడ రిలీజ్ చేసుకోనిరు, ఒకరోజు పోస్ట్ పోన్ చేయాలి అని చెప్పి మీరు చెప్తారు. మా ఇక్కడ చిన్న హీరో సినిమా వస్తే మీ దగ్గర రిలీజ్ అయితే మీరు కనీసం డాక్ అనుకో డాకడం, కానీ మేము మీ సినిమా రిలీజ్ అవుతుంటే మా దగ్గర ఉన్నటువంటి పెద్ద స్టార్ సినిమా పక్కన పెట్టి మీ సినిమాని రిలీజ్ చేసుకోవాలా అనేటటువంటిది నాకే అర్థం కావట్లా. సిగ్గుపడాలి, షేమ్ ఆన్ వస్తుంది. చాలా అంటే చాలా సిగ్గు లేని ప్రక్రియ. మనలో మనకే సపోర్ట్ లేనప్పుడు ఇక చిన్న హీరోల పరిస్థితి ఏంది? ఇక్కడ ప్రభాస్ సినిమా ఎస్కేఎన్, మారుతి, ఆయన ప్రొడ్యూసర్ కూడా చాలా పెద్ద ఆయన సినిమా వస్తుంటేనే టింగులు ఇట్టుకుని 1000 థియేటర్లు ఇచ్చారంట. ఇక అలాంటిదే ఇంకా చిన్న హీరో వస్తుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్? తలుచుకుంటేనే భయంకరంగా ఉంది. ఏమో ఇక ఏదైనా కానీ ఎన్ని థియేటర్లు ఇచ్చినా కానీ రిలీజ్ అప్పుడు గట్టిగా అర్థమైంది, రిలీజ్ అప్పుడు మాట్లాడిద్దే. జననాయకన్ అనేటటువంటిది రీమేక్ సినిమా. తెలుగులో అన్ని థియేటర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, తెలుగులో అంత బజ్ క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కనీసం వాళ్ళు తెలుగుకి వచ్చి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టాల. విజయ్ గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్, చాలా ఇష్టం, కానీ ఇంత మట్టికి ఆయన తెలుగులో సినిమా రిలీజ్ చేసుకుంటాంలే కానీ తెలుగు వచ్చి మన తెలుగు స్టేట్స్కి వచ్చి ఒకసారి ఆయన కలిసింది లేదు, ఒకసారి ఆయన మాట్లాడింది లేదు. అయినా కానీ ఆయన అంటే పడి చచ్చేటటువంటి అభిమానులు ఉన్నారు. నాకు తెలిసి మొన్న అది బాగాలేదన్నందుకే, మన జననాయకుడు ట్రైలర్ బాగాలేనందుకే మన తెలుగులోనే చాలా మంది ఫ్యాన్స్ నన్ను ఎక్కారు, తొక్కారు, బూతులు తిట్టారు. కానీ మనోన్ని వాళ్ళు కనీసం టాకట్లేదు అనేటటువంటిది మళ్ళీ నోట్ చేసుకోవాలి. రిజల్ట్ మాట్లాడిద్ది అనేటటువంటిది వాస్తవం. రాజాసాబ్ రిలీజ్ అయిన తర్వాత ఆ 1000 థియేటర్లతో కాపు ఇంకో 2000 థియేటర్లు కూడా ఆక్యుపై చేస్తే అనేటటువంటిది నేను గట్టిగా నిలబడేటటువంటి మాట. మీరు మీ కామెంట్ కూడా తెలియజేయండి. దిల్రాజ్ గారు మీకు విజయ్ గారు అంటే ఇష్టం ఉంటే స్పెషల్గా ఇంకో డేట్న రిలీజ్ చేసుకోండి. ఇప్పుడు మా మారుతి గారు విజయ్ గారి మీద రెస్పెక్ట్తో 9వ తారీఖు రిలీజ్ కావాల్సినటువంటి సినిమా 10వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు అక్కడ. సో ఇక్కడ మీరు మా ప్రభాస్ మీద రెస్పెక్ట్తో 9వ తారీఖు రిలీజ్ కావాల్సినటువంటి ఇక్కడ జననాయకుడు 10వ తారీఖు రిలీజ్ చేయొచ్చు కదా. ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు అనేటటువంటిది నాకు అర్థం కావట్లేదు. ఇది ఫ్రెండ్స్ ఫైనల్ వాడు. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్.